ఒక వెరీ సాడ్ న్యూస్. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్నే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరలోని ఒక పెద్ద ప్లేన్ క్రాష్ జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన ప్లేన్. ఇందులో దాదాపు 242 మెంబర్స్ ఉన్నారు. ఈ ప్లేన్ టేకాఫ్ అవుతూ సడన్గా కూలిపోయింది. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే ఇంత పెద్ద ప్లేన్ క్రాష్ జరిగింది. జనరల్గా ఏ ప్లేన్ క్రాష్ అయినా ప్యాసింజర్లు పైలట్లు బతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు అయితే ఎంతమంది మరణించారు అనే విషయం పైన క్లారిటీ లేదు. కొన్ని మీడియా హౌసెస్ 120 మెంబర్స్ అంటే ఇంకొన్ని మీడియా హౌసెస్ 150 మెంబర్స్ అంటున్నాయి. ఖచ్చితంగా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్లు, ఇలాంటి పెద్ద ఏరోప్లేన్ క్రాష్లో సర్వైవల్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. దేవుడి దయ వల్ల ఈ మరణాల సంఖ్య తక్కువగా ఉంటే బాగుంటుంది. ఈ ప్లేన్ క్రాష్ అయిన చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటల్స్ని ప్రభుత్వం అలర్ట్ చేసింది. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్ చూడవచ్చు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ టు లండన్ విత్ 242 ప్యాసింజర్ క్రాషెస్ నియర్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పటిదాకా ఈ క్రాష్ గురించి న్యూస్లో, ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్రాష్ అయిన ప్లేన్ ఎయిర్ ఇండియాకు చెందింది. ఈ విమానం గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్టయితే ఇదే ఆ ప్లేన్ వెళ్ళే రూట్. ఆబ్వియస్లీ ఈ పాకిస్తాన్ మీదుగా ఈ ప్లేన్ వెళ్ళదు. దాన్ని అవాయిడ్ చేసి డైరెక్ట్గా ఇరాన్లో ఎంటర్ అవుతుంది. క్రాష్ అయిన ఎగ్జాక్ట్ టైమింగ్ విషయానికి వస్తే మధ్యాహ్నం 1:55 ఈ ఫ్లైట్ టేకాఫ్ అయి గాల్లో ఎగిరిన కొన్ని సెకండ్స్లోనే ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే కూలిపోయింది. ఇక ఈ క్రాష్ అయిన ప్లేన్ మోడల్ విషయానికి వస్తే ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్గా చెప్తున్నారు. ఇది ఏదో ఆషామాషి ప్లేన్ కాదు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేన్స్. ఇవి చూడడానికి చాలా పెద్ద సైజులో ఉంటాయి. లాంగ్ జర్నీస్కి వీటిని ఉపయోగిస్తారు. ప్లేన్ క్రాష్ అయినప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారు అనే విషయానికి వస్తే ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 130 to 135 మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేన్లో ఉన్న క్రూ మెంబర్స్ మొత్తం కలిపి దాదాపు 242 మెంబర్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్టయితే ఇదిగో ఇదే ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రన్వే పై నుంచి ఏరోప్లేన్ ఎగిరి డైరెక్ట్గా ఇదిగో ఈ ప్రాంతంలో క్రాష్ అయింది. అంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలోని ఫ్లైట్ గాల్లో ఎగిరిన సెకండ్స్లోనే కూలిపోయింది. చూశారా? ఈ ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు. అయితే టేకాఫ్లోనే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇంత భారీ విమానం ఆకాశంలో ఎగరాలి అంటే అది వేగంగా దూసుకెళ్ళి తగిన లిఫ్ట్ ఫోర్స్ని జనరేట్ చేసుకోవాలి. అలా అయితేనే అది ఆకాశంలో సునాయాసంగా ఎగిరే అవకాశం ఉంటుంది. ఒకవేళ తక్కువ స్పీడ్లో టేకాఫ్ అయినా తగిన లిఫ్ట్ ఫోర్స్ జనరేట్ కాదు. అలాంటి సమయంలో కూడా ఈ ప్లేన్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ విమానం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన క్రాష్ అయింది అని చెప్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ప్లేన్లో ఆల్రెడీ దాదాపు 200 మంది ఉన్నారు. అండ్ ఇది ఎగ్జాక్ట్గా లంచ్ టైంలో క్రాష్ అయింది. ఆ సమయంలో ఆ మెస్లో స్టూడెంట్స్ ఉంటే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. విమానం క్రాష్ అయిన తర్వాత చుట్టుపక్కల ప్రజలకి 3 భారీ పేలులు వినబడ్డాయి. అండ్ ఒక్కసారిగా నల్లటి పొగ ఆ ఏరియా మొత్తాన్ని కమ్మేసింది. దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఈ క్రాష్ అయిన ఫ్లైట్ యొక్క స్మోక్ కనిపిస్తుంది. ఈ ప్లేన్ క్రాష్ అయిన విషయం తెలిసిన వెంటనే దాదాపు 5 ఫైర్ ఇంజన్లు, మల్టిపుల్ అంబులెన్స్లు ఈ ప్రాంతానికి చేరి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. మీరు ఇక్కడ అఫీషియల్ ఎయిర్ ఇండియా హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్ని చూడవచ్చు. ఫ్లైట్ నంబర్ AI171 ఆపరేటింగ్ అహ్మదాబాద్ టు లండన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఇన్సిడెంట్ టుడే. ఇన్సిడెంట్ కాదు, ఇది కంప్లీట్గా క్రాష్ అయిపోయింది. అది మనకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఈ ప్లేన్ ఎందుకు క్రాష్ అయి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది అనే విషయం సాలిడ్గా బయటకు రాలేదు. కానీ సాధారణంగా ఇలాంటి హెవీ ప్లేన్స్కి వచ్చే ప్రమాదం ఏమిటంటే నెంబర్ 1 బర్డ్ స్ట్రైక్. అంటే విమానం గాల్లో ఎగిరేటప్పుడు ఆ ప్రాంతంలో హెవీగా బర్డ్స్ ఉంటాయి. పక్షులు ఎగురుతుంటే అవి ఇంజన్కి తగిలి ఇంజన్లో ఇరుక్కుని ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. దాంతో ఫ్లైట్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 2 ఇంజన్ ఫెయిల్యూర్. విమానాల్లో టెక్నికల్, మెకానికల్ ఫాల్ట్స్ అనేవి మోస్ట్లీ టేకాఫ్ అయ్యే సమయంలోనే వస్తాయి. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చి విమానంలో గాల్లో ఎగిరిన వెంటనే ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా క్రాష్ అయి ఉంటుంది. నెంబర్ 3 పైలట్ చేసే ఎర్రర్ లేదా మిస్కమ్యూనికేషన్ వల్ల అలా జరిగి ఉంటుంది. ఈ పైలట్ ఎర్రర్తో ఫ్లైట్లు క్రాష్ అవ్వడం చాలా అరుదు.
మోస్ట్లీ ఇలాంటి ఫ్లైట్స్ నడిపే పైలట్లకు హెవీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రజెంట్ ఈ ఫ్లైట్ నడుపుతున్న పైలట్ యొక్క ఎక్స్పీరియన్స్ దాదాపు 8,200 గంటలు. 8,200 గంటలు అంటే ఆ పైలట్కి చాలా హెవీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. కాబట్టి పైలట్ మిస్టేక్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. నెంబర్ 4, వెదర్ ప్రాబ్లం. విమానం టేకఫ్ అయ్యేటప్పుడు వాతావరణం సడన్గా మారినా, వాతావరణం ప్రాపర్గా లేకున్నా క్రాష్ అవుతుంది. కానీ ఇక్కడ మనం వీడియోలో చూసినట్టయితే వాతావరణంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక లాస్ట్ రీజన్, ఎవరైనా కావాలని ఈ ప్లేన్ని కూల్చారా, ఏదైనా ఉగ్రదాడి జరిగిందా అని. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎయిర్ ఇండియాకి ఉగ్రవాదుల వార్నింగ్ వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ ఖాళీస్తానీ నా కొడుకులు ఎయిర్ ఇండియాను టార్గెట్ చేసి రీసెంట్గానే వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ అటాక్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, లేదా వేరే ఏదైనా ఉగ్రవాద యాక్టివిటీ జరిగిందా, ఈ విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. బట్ చాలామంది ఇదే జరిగి ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో మనం ఉగ్రవాదుల్ని చిత్తుగా ఓడించాము. బహుశా దానికి రీప్లేగా ఉగ్రవాదులు ఏమైనా ప్లాన్ చేశారా అనేది మనకి ఇంకా తెలియదు. బట్ ఇప్పుడు జరిగిన ఈ క్రాష్ 1988లో జరిగిన క్రాష్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. 1988లో ఇండియన్ ఎయిర్లైన్ ఫ్లైట్ 113 ఇదే ఎయిర్పోర్ట్ దగ్గర ఇలాగే క్రాష్ అయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 135 మందిలో 133 మంది మరణించారు. ఆ క్రాష్ జరగడానికి ప్రధానమైన కారణం పైలట్ చేసిన మిస్టేక్, అలాగే ఆ టైంలో వాతావరణం సరిగా లేకపోవడం. అలాగే 2020లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 మన సౌత్లోని కేరళలోని కోజికోడి ప్రాంతంలో క్రాష్ అయింది. అయితే ఈ క్రాష్ ల్యాండింగ్ సమయంలో జరిగింది. ఆ సమయంలో హెవీ రెయిన్ ఉండడం కారణంగా వాతావరణం సరిగా లేక ఆ క్రాష్ జరిగింది. అలాగే ఈ ఎయిర్పోర్ట్ రన్వే కూడా చాలా చిన్నది. ఆ క్రాష్లో దాదాపు 21 మంది మరణించారు. ఇప్పుడు ఈ క్రాష్ గురించి తెలిసిన వెంటనే ఇందులో ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్ ఫ్యామిలీ మెంబర్స్ పరిగెత్తుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వెతుక్కుంటున్నారు, వాళ్ళ కోసం రోధిస్తున్నారు. ఈ క్రాష్లో ఎక్కువగా మరణాలు జరగకపోతే బాగుంటుంది. లండన్కి వెళ్ళే ఫ్లైట్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఉండవచ్చు, ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు ఉండవచ్చు. కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి వెళ్తూ సడన్గా ఇలా ప్రాణాలు కోల్పోవడం వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఈ ఇన్సిడెంట్ పైన ఇంకా పూర్తి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. ఆ డీటెయిల్స్ రాగానే ఒక డీటెయిల్ వీడియో మీకోసం తీసుకొస్తాను. ఈ క్రాష్లో ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మకు శాంతి కలగాలి. ఓం శాంతి. అండ్ ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.